జగన్ కాసేపట్లో వెంకటగిరికి చేరుకోనున్నారు. త్రిభువని సర్కిల్లో నిర్వహించే ప్రచార సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత కందుకూరులో సీఎం జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. స్థానిక కేఎంసీ సర్కిల్లో ప్రచార సభలో ప్రసంగించనున్నారు. సీఎం జగన్ రాక కోసం జనం ఎదురు చూస్తున్నారు. కడుపులను నింపే ముక్త నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే వేలు కొడుకు మా బతుకు. వెంకటగిరిలో ప్రజల జోష్ కనిపిస్తోంది. మనకు మరింత సమాచారం వెంకటగిరి నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మలివిడత ప్రచారానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రెండవ సభకు సర్వం సన్నద్దమైంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి వెంకటగిరి నియోజకవర్గం అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి గారు సార్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రెండవ సభ ఇక్కడ రాబోతోంది, ఎలా సన్నద్దమై ఉన్నారు సార్? మే 13వ తారీఖు ఎన్నికలకే సిద్ధంగా ఉన్నాం. జూన్ 4 తర్వాత 5 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నాం. బస్సు యాత్ర ప్రభంజనం సృష్టించింది. ఈ వర్ల్విండ్ టూర్స్, హెలికాప్టర్ టూర్లు పెను తుఫానుగా ప్రళయం సృష్టిస్తుంది. ఈరోజు మొదలు మాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి రోజే వెంకటగిరికి రావటం మా ప్రియతమ నాయకులు 9 నెలల క్రితం వచ్చినప్పుడు వెంకటగిరి మీద వరాలు గుప్పించారు. ప్రజలు ఇక్కడ బ్రహ్మరథం పట్టారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మరొకసారి సీఎం గారిని, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని సాగర స్వాగతం పలుకుతూ, ఎండ అనేది అసలు ఎవరికి వెన్నెల్లాగే అనిపిస్తుంది, కానీ ఎండ అనేది ఎవరూ లెక్క చేయటం లేదు. ప్రతి ఒక్కరం సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేనేతలకు వారికి తెలుసు వారికి ఏ విధంగా ఉపయోగపెట్టాలని. ఒక్కొక్కరికి 24,000 అర్హత కలిగిన వారికి ఇచ్చి మీ సదుపాయం ప్రకారం మీరు వాడుకోండి అన్నారు. ఆ విధంగా 5 సంవత్సరాలు ఇవ్వటం, 1,20,000 ఇవ్వటం జరిగింది. అది కొనసాగిస్తూ వెంకటగిరి మేము ఒక తీర్మానం చేశాము. అది కూడా అంటే మేనిఫెస్టోలో లేకపోయినా మగ్గాలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జంప్షన్ 1000 స్క్వేర్ యార్డ్స్కి ఎగ్జంప్షన్ ఇస్తూ, 1000 స్క్వేర్ ఫీట్కి ఎగ్జంప్షన్ ఇస్తూ ఒక 300 స్క్వేర్ ఫీట్, అలాగే జకార్డ్ మెషిన్స్ వల్ల 300 యూనిట్లు కూడా ఎగ్జంప్షన్ ఇస్తూ మేము వెంకటగిరి తీర్మానం చేసి ఇవ్వటం జరిగింది. ఇది లేనివి కూడా చేస్తారు, మేనిఫెస్టోలో లేనివి కూడా చేస్తారు జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా అది దాని మీద కూడా పట్టుబట్టి అది కూడా సాధిస్తామనే నమ్మకం ఉంది. అది ఒక అదనపు తీపి కబురు అవుద్ది మన చేనేతలకు. ఈరోజు వెంకటగిరి మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో జరగబోయేటువంటి సభకు రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఒక వెంకటగిరి పట్టణం అంతా జన సముద్రం కాబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేళ్లు కూడా అందరూ గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు మేము ప్రచారానికి వెళ్ళినా లేదంటే ఏదైనా మీటింగ్లకు పోయినా కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు, మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము గుర్తుండకపోవచ్చు, కానీ మేళ్లు పొందినటువంటి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అన్నటికీ మర్చిపోము, మా గుండెల్లోనే పదిలపరుచుకున్నాము అని చెప్తున్నారు. జనమంతా కూడా కంకణబద్దులై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే పేదలైనటువంటి మాకు అండగా ఉండి ప్రతి కుటుంబాన్ని తలుపు తట్టి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలో చూపించి ప్రతి ఒక్కరికి మనసున్న మహారాజు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలన చేస్తాడో నిరూపించినటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రిని చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నామని, ఆయన పాలనే 10 కాలాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో దానికే ఈరోజు ఆయనకి స్వాగతం పలకడానికి, ఆయన ఇచ్చే ఉపన్యాసాన్ని వినడానికి ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఇంటి నుంచి మనుషులు వచ్చి ఇక్కడ వినాలని సంసిద్ధంగా ఉన్నారు. సో ఆయన రాక కోసం ఎదురు చూస్తాం. వేసవి సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ రాక కోసం వెహికల్లతో ప్రజలు ఎదురు, మేనిఫెస్టోతో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం వెంకటగిరి
నియోజకవర్గ ప్రజలే కాదు, ఇటు తిరుపతి జిల్లా ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు పాల్గొనేందుకు ఇక్కడ తరలి వస్తూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, వెంకటగిరి నుంచి. అన్ని వర్గాలకు మేలు చేసిన సీఎం జగన్ వెంటే ప్రజలంతా ఉన్నారని వెంకటగిరి వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు అన్ని వర్గాలకు మేలు చేసేవిగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను తీర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ కోరిక తీర్చినందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ఎదురు చూస్తున్నారు అవకాశం కోసం, ఎప్పుడా అని. ప్రతి మనిషి పేద కుటుంబం, పేద గుండెల్లో నిలిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఇది బీసీలు అత్యధికంగా ఉన్న ఏరియా. ఖచ్చితంగా బీసీలకి పెద్దపీట వేయాలని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బీసీలకి పెద్దపీట వేసి అది ఈరోజు మేనిఫెస్టోలో కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. బీసీలు ఉన్న ఏరియాకు వచ్చి బీసీలకు అండగా ఉంటామని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉంది. దీని ముందర ఎంత ఎండ అయినా కూడా పెద్ద లెక్క కాదు. చేనేతలకి నేతని నేస్తాన్ని ఆయన పుట్టినరోజు రోజే రిలీజ్ చేయడం కూడా జరిగిందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. అందులోనే భాగంగానే ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఎక్కువ బీసీలు ఉన్నారు కాబట్టి ఈరోజు మా అందరి మదిలో ఉన్నారనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఒక ఆనందాన్ని మేము ఇవ్వాలని, ఈ మంటుడెండల్లో ఉండేటువంటి జనాభాను చూసి ఆయన మీద ఉండే ప్రేమని మేము బస్సు మీద ఆయన ఉంటే కింద మేమందరూ ఉండి ఆయనకి ఓ ప్రత్యక్షంగా సాక్షిగా నిలబడాలనేటువంటి విజయానికి సంకేతంగా రాష్ట్ర ప్రజలకి ఈ తొలిమెట్టు ఇది. దాన్ని మేము రాష్ట్ర ప్రజలకు చూపించాలనేటువంటి దృష్టితో ఉన్నాం. ఈ భారతదేశంలోనే దమ్మున్న నాయకుడు ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ రోజు అనేక పార్టీలు, బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఏకమై ఎన్నో పార్టీలన్నీ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు కూడా నిలవబోరు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం చేస్తారు. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం